హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవీ పార్ట్ డీటెయిల్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని ఇలా మీరు చూస్తున్న విధంగా క్రాస్గా వేయాలి. దానికన్నా ముందు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, దానికోసం 4 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా పీస్ అనేది క్రాస్గా ఉండాలి, వేయాలి. క్రాస్గా వేస్తేనే మనకి స్టిచ్చింగ్ తర్వాత బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. అందుకోసం క్లాత్ని ఇలా క్రాస్గా అయితే వేయాలి. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసుకోవాలి. అదే విధంగా సేమ్ ఫ్రంట్ నెక్, షోల్డర్, నెక్ ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. సో నెక్ వరకు వదిలేసి మిగతా అంతా కూడా ఆర్మ్ దగ్గర అంతా కూడా ఎగ్జాక్ట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నెక్ దగ్గర మన నెక్ లైన్ తీసుకోవడానికి ముందుగా ఇలా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇలా మీరు చూస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ మనం బ్యాక్ పార్ట్ కన్నా 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ కూడా లోతు తీసాం కదా, అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా తీస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బ్లౌజ్ ఎక్కడ కూడా తిత్తులు రాకుండా నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ తర్వాత కంపల్సరీ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా 1/2 ఇంచ్ ఆర్మ్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర లోతు అనేది తీయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్ పట్టి వైపు మాత్రమే మెజర్ చేసుకోవాలి. కాజా పట్టి వైపు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హుక్స్ పట్టి వైపు ఇలా పట్టుకొని 1/2 ఇంచ్ కిందకి పెట్టాం కదా మార్కింగ్, అక్కడ నుంచి ఇలా ఎక్కడ వరకు వస్తుంది బ్లౌజ్ మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, నెక్ ఎక్కడ వరకు వస్తుందో ఆ లైన్ వరకు ఇలా ఫ్రీగా బ్లౌజ్ని పెట్టుకొని చూసుకుంటే యాస్టీజ్గా మనకి ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే నెక్ అనేది మనం తీసుకోవచ్చు. ఇలా అక్కడ ఒక మార్కింగ్ పెట్టాను. అక్కడ నుంచి క్రాస్ బెల్ట్ జాయింట్ వేస్తాం కదా హుక్స్ పట్టి వైపు, అక్కడ వరకు కూడా ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. అక్కడ ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకొని దానికి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవడానికి ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ టగ్స్ వేస్తాం కదా, మిడిల్ టగ్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలా పట్టుకొని 2 లేయర్స్ మీద పట్టుకొని మాత్రమే చెక్ చేసుకోవాలి. 2 లేయర్స్ అయితేనే కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. ఇలా ఎక్కడ వరకు వచ్చిందో మెజర్ చేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చెస్ట్ లూజ్ మనం పైకి పెట్టామనుకో, లూజ్ పెట్టకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా నీట్గా రాదు, ప్లస్ ఎగ్జాక్ట్ రాదు. చెస్ట్ లూజ్ కంపల్సరీ చూసుకోవాలి. ఇలా ఎంత ఉందో చూసుకున్న తర్వాత అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకొని దానికి ఖర్చు కూడా యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను చూస్తున్న విధంగా నేను ఇక్కడ ఖర్చుతో కలిపి మార్కింగ్ చేశాను. ఇలా క్రాస్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. మనం డాట్ పెట్టుకున్నాం కదా, డాట్ దగ్గర నుంచి ఈ లైన్కి ఇలా స్క్వేర్ లాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇది ఇప్పుడు బ్యాక్ నెక్ 2.5 ఎలా తీసుకున్నామో ఫ్రంట్ నెక్ విడ్త్ కూడా 2.5 ఉండాలి. ఒకసారి చెక్ చేసుకుందాం ఉందా లేదా అని. ఎగ్జాక్ట్గా ఉండాలి, ఉంటేనే కరెక్ట్గా మనకి నెక్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్ రౌండ్ తీద్దాం. రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్. ఏ నెక్ అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ నెక్ని ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడ ఈ రౌండ్ దగ్గర నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఏ షేప్ అయితే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ మాత్రమే తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్కి. సో నేను రౌండ్ షేప్ డ్రా చేశాను. ఇలా ఫ్రంట్ నెక్, ఆర్మ్ అంతా మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ టక్స్ వేసుకోవడానికి మెజర్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ మనం హుక్స్ పట్టి వైపు నుండి కాజా పట్టి వైపు ఈ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర నుంచి మనం మెజర్ చేసుకోవాలి. ఇది రౌండ్ తీసాము, ఆర్మ్ రౌండ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా మెజర్ చేసుకోవాలి అంటే హుక్స్ పట్టి దగ్గర నుంచి 2.5, అక్కడ నుంచి 2.5 ఇంచ్ తీసుకోవాలి.
తీసుకున్న తర్వాత ఇలా మిడిల్ టక్ కోసం 3 ఇంచెస్ పైకి డ్రా చేసుకొని మెజర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా. ఇక్కడ ఇంకొక టగ్ వచ్చేసి మనం హుక్స్ పట్టి మిడిల్ ఫోల్డ్ చేస్తే హాఫ్ సగానికొచ్చేలాగా ఈ విధంగా చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ డాట్‌కి 3 టక్స్ కూడా ఈక్వల్‌గా ఉండాలి. ఆర్మ్ వైపు కూడా అంతే. ఆర్మ్ డౌన్ తీసాం కదా! ఎగ్జాక్ట్‌గా అక్కడికి కుట్టొచ్చేలాగా మనం ఇలా డ్రా చేసుకోవాలి. మిడిల్ టగ్ అనేది 2.5, 2.35 ఇంచ్ వరకు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఎవరికైనా 2.5, 2.35 అంటే ఉక్స్ పట్టి దగ్గర నుంచి 2.5 అక్కడి నుంచి 2.35 ఇంచ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను టక్ వేసేది కూడా స్టిచ్చింగ్ వీడియో పెడతాను కదా! క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను. ఎలా వేయాలి టగ్ అనేది, ఎలా స్టిచ్ చేస్తే మనకి ఫ్రంట్ షేప్ నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ షేప్ కరెక్ట్‌గా ఉంటుంది. చాలామందికి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కట్ చేస్తారు. స్టిచ్ చేయగలుగుతారు గానీ, ఫ్రంట్ పార్ట్ మాత్రం చాలా డౌట్స్ ఉంటాయి. స్టిచ్ చేసేటప్పుడు, కట్ చేసేటప్పుడు హ్మ్. మనకి షేప్ కరెక్ట్‌గా రాదు కొంతమందికి స్టిచ్ చేసినా కూడా. సో, నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు కంపల్సరీ కొన్ని టిప్స్ చెప్తూ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మెయిన్‌గా ఫ్రంట్ పార్ట్‌లో ఈ టక్స్ మెయిన్. 2 ½ 2.35 ఇంచ్ ఇలా పెట్టుకొని అక్కడి వరకు డాట్ వేసుకుంటే ఎగ్జాక్ట్‌గా మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇలా ఈ విధంగా నెక్ కూడా కట్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా మనం ఇక్కడ టక్ కూడా పెట్టాను. టక్స్ ఎక్కడ వేస్తామో అక్కడ ఒక మార్కింగ్ దగ్గర తగ్గించుకుంటే మనకి స్టిచ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్, షేప్ బెల్ట్ అని కూడా అంటారు. షేప్ బెల్ట్‌ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనకు నడుము ఎంత లూజ్ ఉందో అంత మెజర్ చేసుకొని 8 ఇంచెస్ అండ్ ఇక్కడ 3 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను. అంటే 32 కాబట్టి 4 8 ఇంచెస్, 3 ఇంచెస్ ఖర్చు. అండ్ మనకి ఉక్సులు పట్టే వైపేమో 3½ ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ వైపు 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత 2.5, 3 ఇంచులు ఎగ్జాక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని క్రాస్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఈజీగా. మనకి ఉక్సులు పట్టే వైపు 3½ ఇంచెస్, ఆర్మ్ వైపు 3 ఇంచెస్ ఎగ్జాక్ట్‌గా తీసుకొని ఇలా క్రాస్‌గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి.